ఊపిరి పీల్చండి. నెమ్మదిగా చేయండి. ఊపిరి విడిచండి. స్టెఫీ, మీ ఉష్ణోగ్రతను పరిశీలిద్దాం. Okay. స్టెఫీ, మీరు ఈ రోజు ఆసుపత్రిలో ఉండాలి. సరే. త్వరగా బాగుపడాలి. హాయ్ స్టెఫీ. హలో దాసా, నేను ఆసుపత్రిలో ఉన్నాను. నా కోసం కొంచెం స్వీట్స్ మరియు కాండి తీసుకురాగలవా? నేను వస్తున్నాను. వెళ్దాం. టెడ్డీ బేర్. హాయ్. ఓ హాయ్ దాసా, నేను మీకు ఎలా సహాయం చేయగలను? నేను స్టెఫీని కలవాలని ఉంది. మీ చేతిలో ఉన్నది ఏమిటి? నాకు ఒక బొమ్మ మరియు స్వీట్స్ ఉన్నాయి. స్వీట్స్ ఆసుపత్రిలో అనుమతించబడవు. బేర్ కోసం ధన్యవాదాలు, కానీ స్వీట్స్ ఎక్కడా? క్షమించు స్టెఫీ, ఆసుపత్రిలో స్వీట్స్ అనుమతించబడవు. ఓహ్, హుర్రే. హలో డాక్టర్. మళ్ళీ హలో దాసా. మళ్ళీ టెడ్డీ బేర్, కానీ నా స్వీట్స్ ఎక్కడా? ఆశ్చర్యం. ఓహో కాండి, ధన్యవాదాలు. స్వీట్స్ రుచిగా ఉన్నాయి. మీకు స్వాగతం. బై బై. స్వీట్స్ అనుమతించబడవు. స్వీట్స్ మీ ఆరోగ్యానికి హానికరం. ఇది మీరు తినలేరు స్టెఫీ. హలో స్టెఫీ, మీకు స్వీట్స్ అయిపోయాయా? దాసా, డాక్టర్ నా అన్ని స్వీట్స్ తీసుకెళ్లాడు. ఓహ్ లేదు. మీరు నాకు ఇంకో కొన్ని తీసుకురాగలరా? సరే స్టెఫీ, నేను ఏదో ఆలోచిస్తాను. స్వీట్స్. నాకు గొప్ప ఆలోచన వచ్చింది. హలో డాక్టర్. మళ్ళీ నేనే. హలో దాసా. స్టెఫీ కోసం నాకు పూలు మరియు పుస్తకం ఉన్నాయి. ఆహ్, పుస్తకం ఆసక్తికరం. దాసా, స్వీట్స్ ఆరోగ్యానికి మంచివి కావని నీకు తెలియదా? మీకు పూలు స్టెఫీ, స్వీట్స్ ఎందుకు కాదు? మార్ష్మెల్లోలు వావు రుచిగా ఉన్నాయి. దాసా, స్టెఫీ, ఇక్కడ ఏమి జరుగుతోంది? ఓచ్, నా పొట్ట. ఓ పిల్లలు, మీరు ఏమి చేశారు? మీ ఆరోగ్యం పరిశీలిద్దాం. పిల్లలు, చాలా స్వీట్స్ తినడం ఆరోగ్యకరం కాదు. ఇప్పుడు మీరు కూడా ఆసుపత్రిలో ఉండాలి. ఓహ్ లేదు. ఇప్పుడు నేను కూడా ఆసుపత్రిలో ఉన్నాను. దాసా, స్టెఫీ, మీరు చాలా స్వీట్స్ తిన్నారు. ఇప్పుడు నేను మీ ఉష్ణోగ్రతను పరిశీలించాలి. ఇప్పుడు మేము 5 నిమిషాలు వేచి చూడాలి. నేను తిరిగి వస్తాను. రుచిగా ఉంది. హలో దాషా. హలో అలెక్స్, చాలా స్వీట్స్ తినవద్దు. సరే. ఓహో, అతను నన్ను అర్థం చేసుకోలేదు. నా పొట్ట నొప్పిగా ఉంది. ఏం జరుగుతోంది? ఓహ్ అయ్యో. చాలా స్వీట్స్ తినడం మీకు హానికరం అని నేను మీకు చెప్పాను. అరే బాపరే. అయ్యో నా తల. ఏమైందో?
నాకు బాగోలేదు కాబట్టి దయచేసి మీ రోజు మీరు ప్లాన్ చేసుకోండి మరియు మీ నిర్ణయాలు మీరు తీసుకోండి. సరే నాన్న, మా సొంత నిర్ణయాలు. ఎవా చూలముద్ద చేయడానికి వెళ్దాం. ఈ రోజు నా అల్పాహారం కోసం నేను రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పండ్లు ఎంచుకున్నాను. విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ సమృద్ధిగా ఉండడం వల్ల పండ్లు మీకు మంచివి. ఆటంక పిల్లలు, చాలా క్యాండీలు మరియు మిఠాయిలు మీ దంతాలు మరియు ఆరోగ్యానికి హానికరం. నా పండ్ల సలాడ్ లో ఏమి వెళ్తుందో ఎంచుకుందాం. ఇప్పుడు ఒక చెంచా సహజ యోగర్ట్ జోడించండి. పండ్లు మరియు యోగర్ట్ షుగర్ స్పైక్ లేకుండా నిరంతర శక్తిని అందిస్తాయి. ఇది ఆరోగ్యకరమైన ఎంపిక కాదు. ఆటంక పిల్లలు, చాలా క్యాండీలు మరియు మిఠాయిలు మీ దంతాలు మరియు ఆరోగ్యానికి హానికరం. ఎవా కానీ అది ఆరోగ్యకరం కాదు. ఇది ఎందుకు ఎంచుకున్నావు స్టెఫీ? కానీ ఇది నా ఎంపిక. బలంగా మరియు శక్తివంతంగా ఉండాలంటే మీరు ప్రతిరోజు ఓట్మీల్, గుడ్లు, పండ్లు లేదా యోగ వంటి ఆరోగ్యకరమైన అల్పాహారం తినాలి. ఈ ఆట ఆడుతూ మన బలాన్ని మరియు తెలివితేటలను పరీక్షించుకుందాం. అలా సరే, కానీ ఎక్కువసేపు కాదు. నా రంగు పసుపు, నీ రంగు ఆకుపచ్చ. దాన్ని నింపుకుందాం. చివరి రెండు. నేను గెలిచాను. అభినందనలు సెఫీ, నేను గెలిచాను. నేను చాలా అలసిపోయాను. రా ఎవా, నాతో కలిసి దూకు. దాన్ని వదిలేస్తాను. నా కొత్త డాన్స్ మ్యాట్స్ ని ప్రయత్నిద్దాం. హే ఎవా, నాకు తోడుగా రా. ఇది చాలా సరదాగా ఉంది. లేదు ధన్యవాదాలు సెఫీ. ఎవా డాన్సింగ్ మరియు యాక్టివ్ గేమ్స్ నీకు మంచివి. నాకు పట్టదు. ఐడియా, ఈ ఆకుపచ్చ బంతిని ఒక పంప్ ఉపయోగించి ఊదుకుందాం. ఎవా, నా భారీ ఆకుపచ్చ బంతిని చూడి. రా మరియు నాకు తోడుగా రా. లేదు, నేను ఇక్కడ బాగున్నాను సెఫీ. పిల్లలు, గాడ్జెట్ల నుండి విరామం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆడండి, చదవండి, ఆరోగ్యంగా ఉండడానికి సరదాగా గడపండి. ఇది నిజంగా సరదాగా కనిపిస్తుంది. నాకు చాలా దాహంగా ఉంది. నాకు ఏదైనా తాగు తీసుకోవాలి. అదొక మంచి ఆలోచన. పిల్లలు, నిమ్మ, పుదీనా మరియు నిమ్మకాయ ఉపయోగించి ఆరోగ్యకరమైన పానీయం తయారు చేయాలనుకుంటే నా వెంటరా. నిమ్మకాయ, దాన్ని బాగా పిండి. తర్వాతి దశ తాజా పుదీనా ఆకులు. ఇది రుచికరంగా మరియు ఆరోగ్యకరంగా ఉంటుంది. తర్వాత మేము నిమ్మకాయ ముక్కలు జోడించబోతున్నాము. కొంత ఎక్కువ నిమ్మకాయ. ఇప్పుడు మనం అన్ని కలిపి కలపాలి. ఆటంక పిల్లలు, చాలా చక్కెర పానీయాలు మీ దంతాలు మరియు ఆరోగ్యానికి హానికరం. దీనిని చూడండి. అది ఆరోగ్యకరమైన ఎంపిక అని నేను అనుకోవట్లేదు. ఎవా, తాజా నీరు నీకు మంచిది. ఎవా, సోడా నీకు ఆరోగ్యకరం కాదని నీకు తెలుసు. ఇది ఎందుకు ఎంచుకున్నావు? అది నా ఎంపిక. నా కొత్త వ్యాయామ మ్యాట్స్ నీకు ఎలా నచ్చాయి ఎవా? సరే, ఇది బాగానే ఉంది అనుకుంటాను. ఇది జిమ్నాస్టిక్స్ సమయం. నాతో చేరాలని అనుకుంటున్నావా ఎవా? లేదు ధన్యవాదాలు. నేను ఇక్కడ బాగున్నాను. పిల్లలు, జిమ్నాస్టిక్స్ మరియు వ్యాయామం మీకు మరియు మీ శరీరానికి నిజంగా మంచిది. బలంగా మరియు శక్తివంతంగా ఉండడానికి ప్రతిరోజు కదలండి. కొంత సరదాగా సంగీతం ప్లే చేద్దాం. ఇది కూడా అలసటగా కనిపిస్తుంది. అయ్యో, రా
కాదు సెఫీ, నేను చాలా అలసిపోయాను. Hey yo, can you see the lights? Turn the music all the way up, way up. Hey yo, grab to the stars. Let's అది go. చాలా ఉత్కంఠభరితంగా ఉండింది. నేను స్నాక్ తీసుకోవడానికి వెళ్తున్నాను. నాకు స్నాక్ కావాలి. ఇప్పుడే కాస్త స్నాక్ తినే సమయం. ఆరోగ్యకరమైన స్నాక్స్ పిల్లల్ని బలంగా పెరగడానికి, ఉత్సాహంగా ఉండడానికి మరియు ప్రతిరోజు మంచి ఫీలింగ్ పొందడానికి సహాయపడతాయి. జంక్ ఫుడ్ ఆరోగ్యానికి హాని చేస్తుంది. బలంగా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారం తినండి. కివి ట్రై చేయి. కివీస్ విటమిన్లు మరియు ఖనిజాలతో నిండిపోతాయి. ఇవి మీ పొట్టను శుభ్రం చేయడంలో సహాయపడతాయి. అది చాలా ఆరోగ్యకరం కాదు, కానీ ఇది నా ఎంపిక సెఫీ. నేను చాలా అలసిపోయాను. నేను ఎనర్జీతో ఉప్పొంగిపోతున్నాను. రా ఆడుకుందాం. ఇప్పుడు నేను చాలా బాగా ఫీల్ అవుతున్నాను. అమ్మాయిలను చూసేద్దాం. హే అమ్మాయిలు, ఈ రోజు ఎలా ఉంది? మీరు ఇప్పుడు బాగా ఫీల్ అవుతున్నారు అని నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఈ రోజు మంచి ఎంపికలు చేశారని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా. మీ గురించి నాకు తెలియదు. బాగుంది, అలా అయితే చూద్దాం. నేను సిద్ధంగా ఉన్నాను. హే, ఇప్పుడు మీరు అన్ని బంతులను రంగుల వారీగా సేకరించాలి. 3, 2, 1 వెళ్ళు. నేను గెలిచాను. చాలా మంచి పని స్టెఫీ. ఇప్పుడు తదుపరి సవాలు ప్రారంభం. నేను రెయిన్బో గేమ్ ని ఇష్టపడుతున్నాను. అవును అవును. నేను చేశాను. బాగా చేశావు స్టెఫీ. తదుపరి సవాలుకు వెళ్దాం. 3, 2, 1 వెళ్ళు. నేను గెలిచాను. అవును, మీ పని అయిందా? నేను చాలా అలసిపోయాను. చాలా మంచి పని స్టెఫీ. ఇప్పుడు చివరి సవాలుకు సమయం వచ్చింది. నేను గెలిచాను. నేను గెలిచాను. నేను చాలా అలసిపోయాను. ఇది చాలా కష్టం. నాకు కావాలి. ట్రోఫీ నాది. నువ్వు ఎందుకు అలసిపోయావో నాకు తెలుసు ఎవా. ఎందుకు? నువ్వు రోజంతా తప్పు ఎంపికలు చేస్తూ ఉన్నావు కాబట్టి. పిల్లలరా, జ్ఞాపకంలో పెట్టుకోండి, ఆరోగ్యకరమైన ఆహారం, నీరు మరియు వ్యాయామం మీకు సంతోషం మరియు బలం ఇస్తాయి. అయ్యో, అది ఏమిటి? వైరస్లు నా దగ్గరకు రాకుండా ఉండు. ఓహ్, నాకు అనిపిస్తోంది గడియారం పని చేయడం లేదు. నాకు అనిపిస్తోంది ఇప్పుడు నేను సురక్షితంగా ఉన్నాను. దూరంగా వెళ్ళి, నా దగ్గరకు రాకుండా దూరంగా వెళ్ళి. నేను ఏమి చేయాలో తెలుసు. అవును, నేను చేశాను. ఓహ్, ఏది సహాయం చేయడం లేదు. ఏమ జరుగుతుంది? ఇక్కడ చాలా వైరస్లు ఉన్నాయి. నేను ఏమి చేయాలో తెలుసు. నన్ను అనుసరించు. వైరస్లు నీరు మరియు సబ్బును ద్వేషిస్తాయి. అవును, వారికి చూపిద్దాం. అవి చాలా ఉన్నాయి.
అవి వెళ్ళే సమయం వచ్చింది. నా ఇంటి నుండి బయటకు వెళ్ళి ఏం ఆందోళన లేదు, నేను నీకు సహాయం చేస్తాను. దాసా జాగ్రత్త. ధన్యవాదాలు, నన్ను కాపాడారు. చివరిది. అవును, మేము చేశాము. సరే, సహాయం కోసం ధన్యవాదాలు దాసా. ఇప్పుడు ఎవ్వరూ మాకు భయపెట్టలేరు. ఓహ్, అది ఏమిటి? వెళ్ళి చూసేద్దాం. అవును, చాలా వైరస్లు. నేను చాలా భయపడ్డాను. నేను బయటకు వెళ్ళడం లేదు. హలో. ఊమ్. అవి చాలా ఉన్నాయి. అవి అన్ని ఎక్కడ నుండి వచ్చాయి? దాసా, మీరు చివరిసారిగా బట్టలు ఉతికినప్పుడు ఎప్పుడు? నాకు తెలియదు. ఇవి మీ దుస్తులు వంటి కనిపిస్తున్నాయి. నన్ను అనుసరించండి, నా వద్ద ఒక ప్రణాళిక ఉంది. అవును. అహో, మాకు ఇది అవసరం. ఓ. ఓ, ఈ ఇంటిని వైరస్ నుండి కాపాడుతాను. మనమంతా త్వరగా పదదాం. ఏ. ఇప్పుడు నా వంతు. ఇదిగో, ఇది తీసుకోండి. ఇది పని చేస్తోంది. ఈ మురికి దుస్తులు తీసుకువెళ్ళుకుందాం. బాగుంది. అయ్యో, నా వద్ద వాష్ క్లోత్స్ అయిపోయాయి, కానీ ఇంకా చాలా వైరస్లు ఉన్నాయి. నేను ఏమి చేయాలి? ఓ, నేను భయపడ్డాను. అవి చాలా ఉన్నాయి. నా వద్ద ఇంకా ఎక్కువ సబ్బు ఉంది. రండి, మేము దీన్ని చేయగలము. అవును, మేము చేయగలము. అవును, మేము గెలిచాము. ఇప్పుడు మేము చివరికి విశ్రాంతిగా ఉండగలము. సరే, నా పని పూర్తయింది. నేను ఇప్పుడు వెళ్తాను. సహాయం కోసం ధన్యవాదాలు దాసా. నాన్న. పిల్లలు, నేను ఇంటికి వచ్చాను. అవును. ఏంటి? ఓ అవును. బయట చాలా వైరస్లు ఉన్నాయి. వాటిని ఆపుదాం. వెళ్ళుదాం. వెళ్ళిపోదాం. వెళ్దాం. నిన్ను పట్టుకున్నాను. అవి చాలా ఉన్నాయి. హోమ్ పార్టీకి సమయం వచ్చింది. వావ్ వావ్. అవును, మేము అన్ని వైరస్లను ఓడించాము. అంటే ఇప్పుడు ఫోమ్ పార్టీ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. వావ్